హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆయన ఆరోగ్యంతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే నీరసం తగ్గలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత, విజయవాడకు వచ్చిన తర్వాత పని 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 మా ఆయనకి కాళహస్తిలో ఉన్నప్పుడు 1:30కి అంతా భోజనం కావాలి. 2 డేస్ నుంచి 2 అయినా కూడా భోజనం పెట్టలేకున్నాను. ఎందుకంటే పని ఒక పక్క, నీరసం ఒక పక్క, అలా ఉంది ఫ్రెండ్స్. అందుకే వీడియోని కూడా చేయలేకపోతున్నాను. మొన్న అదే ఊరు వెళ్ళాను కదా, ఊరు వెళ్ళినప్పుడు బట్టలు అంటే ట్రాలీ కోసం ట్రాలీ తీసుకున్నాను కదా. కాకపోతే చిన్న పెద్ద పెద్ద ట్రాలీలు అంతా ఉన్నాయి, అది తీసుకోలేదు. చిన్న ట్రాలీ కావాలని చెప్పేసి ఇప్పుడు ఇది మన సొంత ఇల్లు కాదు కదా ఫ్రెండ్స్. సొంత ఇల్లు అయితే బీరువాలు అన్నీ పెట్టుకుంటాము. ఈ కాస్ట్లీ చీరలో బీరువాలో పెట్టుకుంటాము, ఊర్లు ఉండిపోతాము. అందుకని సొంత ఇల్లు కాదు, ట్రాన్స్ఫర్స్ వస్తే లగేజీలు, అందుకని అంటే ఏం చెప్తారు, అదే అవసరానికి మించి ఏది కొనలేదు ఫ్రెండ్స్ ఇక్కడ విజయవాడలో. అంటే అక్కడ పిచ్చి పిచ్చిగా కొనేసి చాలా వేస్ట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ అవసరానికి మించి కొనలేదు. అందుకని బీరువా లేదు. కాకపోతే షెల్ఫ్లు ఒక్కొక్క బెడ్రూమ్లో చాలా షెల్ఫ్ ఇచ్చున్నాడు. అందుకనేసి కొంచెం షెల్ఫ్ల్లో పట్టు చీరలు మరి గాలికి దింపి పెడితే బాగుండవని ఇంకా ఇలాంటి బాక్స్ ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకుని ఈ బాక్సు ఆ ట్రాలీలో పెట్టుకుంటాను. ట్రాలీకి తీసుకెళ్ళాను కదా, ఆ ట్రాలీలో చీరలన్నీ ఊరికి వెళ్ళేటప్పుడు ఆ చీరలన్నీ ఇందులో పెట్టాను, ఈ బాక్స్లో. ఇది కూడా పట్టు చీరనండి, పింక్ అండ్ ఆరెంజ్ అదండి. తర్వాత ఇవన్నీ పట్టు చీరలండి. అందుకని పని 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 ఇది ఎల్లో అండ్ గ్రీన్. అసలు ఇన్ని పట్టు చీరలు ఇక్కడికి వేస్ట్, అసలు తెచ్చుకోవడమే. కాకపోతే తెచ్చేసాను. ఇది వచ్చి పట్టు చీర కాదండి, ఫ్యాన్సీ. ఇది ఫ్యాన్సీ టైపు. ఇది సన్న బార్డరు, ఫ్యాన్సీ టైపు. ఇది వచ్చి పట్టు చీర కాదు, ఇది కూడా ఫ్యాన్సీ. ఏమంటారు, పెసరపచ్చ గోల్డ్ కలర్ బార్డరు. దీనికి బ్లౌజ్ అయితే సెట్ అవ్వలేదు. ఈ బ్లౌజ్ అతను ఇచ్చింది, అదే షాప్ వాడు ఇచ్చింది బ్లౌజు. కాకపోతే ఈ బ్లౌజ్ వేసుకుంటే అస్సలు బాగోలేదు. శారీ గోల్డ్ కలర్ బ్లౌజు ఒక రంగు. నేను వచ్చి అన్నీ వెనక పక్క మళ్ళించి పెట్టాను ఫ్రెండ్స్. వెనక పక్క ఇది గ్రీను, ఇది వచ్చి లోపల పక్క తిరగేసి పెట్టాను. అంటే చీరలు పాడవకుండా ఉంటాయని తిరగేసి పెట్టాను. ఇది ఏమంటారు, బండపాచి కలర్. ఇది కూడా ఫ్యాన్సీ. ఇదిగోండి, ఇది శారీ అది ఫ్యాన్సీ. తర్వాత ఇది కూడా ఫ్యాన్సీ, పట్టు చీర కాదు, ఇది కూడా ఫ్యాన్సీ. ఇది 4-5 వీడియోలు ఉన్నాయండి దీంతో. బ్లాక్
కానీ నాకు భలే ఇష్టము బ్లాక్, తీసుకున్నాను బ్లాక్ శారీ. అదే ఇలాంటి బాక్సులు బాగా ఉపయోగపడుతున్నాయండి దీనికి. ఇలాంటి శారీస్ ఒకవేళ స్థలం లేదనుకోండి, బెడ్ కింద అలాంటి వాటిల్లో మూతేసేసి 2 సాంబ్రాణి పుల్లలు, తర్వాత అవి బట్టల్లో వేస్తారు కదా, అవి 2 వేసేసి ఒక సెంటు బాటిల్, ఖాళీ సెంటు బాటిల్ ఇందులో వేసేసి, ఖాళీ సెంటు బాటిల్ ఉంటుంది కదా అందులో వేసేసి మూత పెట్టేసి, స్థలం లేదనుకోండి ఇంట్లో బెడ్ కింద మంచాలు ఉంటాయి కదా బెడ్లో, వాటి కింద తోసేసామనుకో దానికి అడ్డం ఉండదు, సేఫ్టీ మూత, బీరువాల కన్నా ఇంకా సేఫ్టీగా ఉంటాడు. ఇది వచ్చి దీంతో కూడా వీడియోలు ఉన్నాయి, పాత వీడియోలు ఉన్నాయి. నేను నా మనవరాలు ఒక వీడియో చేశాను ఈ శారీతో. దీని బ్లౌజ్ వచ్చి స్టిచ్చింగ్కి కొలతలకి ఇచ్చున్నాను. ఇదండి చీర. పని 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 అండి. ఇదైతే తెచ్చానే కానీ కాళహస్తి నుంచి ఒక్కసారి కూడా కట్టలేదండి. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా. ఇది శారీ మొత్తం ఇది అంటే లంగా ఉండి టైపు బాగుంటుంది. బ్లౌజ్ అయితే గుచ్చుకుపోతుందండి, బాగా కచ్చ గుచ్చుకుపోతుంది బ్లౌజు. ఇంకేం చేద్దాం, కొనేసుకున్నాం, తప్పదు. ఇదండి ఎందుకు ఈ బాక్స్ గురించి చెప్దామని వీడియో తీసాను. ఈ బాక్స్ బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది కూడా నాకు ఇష్టమైన శారీ అండి, చాలా బాగుంటుంది, కడితే సూపర్గా ఉంటుంది. దీంతో కూడా వీడియోలు ఉన్నాయి. దీనికి చీరలోనే బ్లౌజ్ ఇచ్చాడు, కుట్టుకున్నాను కానీ వేస్తే గాడిగా ఉంది, అందుకని లైట్ ఈ వైలెట్ ఉంది కదా, వైలెట్ జాకెట్ కుట్టుకున్నాను. లైట్గా వర్క్ చేసుకున్నాను, వర్క్ అలా చేసుకున్నాను. అదండి నా కలెక్షన్. అంటే కలెక్షన్ కాదు కానీ ఇదే శారీసు. ఈ బాక్సులు ఎలా ఉపయోగపడుతున్నాయో శారీస్కి అని చెప్దామని ఊరు వెళ్ళేటప్పుడు ట్రాలీ నుంచి తీసేసి ఎలా పడితే అలా పెట్టేసి వెళ్ళిపోయినాను లోపల షెల్ఫ్లో. ఇంకా మళ్ళీ బొద్దింకులు అవి ఇవి వచ్చాయనుకోండి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అందుకనేసి ఇది ఒక కలర్ అండి, ఇది ఒక చీర. బాగుందా చీర? బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చాడండి, చాలా బాగుంటుంది. ఇట్లా ప్లెయిన్ ఇస్తే సూపర్గా ఉంటుంది. చిన్న బార్డర్ ప్లెయిన్ ఇచ్చాడు. చీర బాక్స్ అయితే ఫుల్ అయిపోయింది. ట్రాలీ ఎందుకండి, ఇది పుల్లలు, సాంబ్రాణి పుల్లలు, ఇది 2 పుల్లలు, మంచి అదే సైకిల్ బ్రాండ్ ఇది అంటారు కదా, ఆ పుల్లలు ఇవి. అవి వేసేసి ఇందులో వేసేసి అవి బట్టల్లో వేసుకుంటాం కదా, కర్పూరం అవి వేసేసి, ఖాళీ సెంటు బాటిల్స్ ఉంటాయి కదా మనం వాడేసి లాస్ట్ అయిపోయిన తర్వాత ఉంటాయి కదా, కొంచెం కొంచెం ఉంటుంది కదా, లాస్ట్ వరకు అయిపోదు కాబట్టి కొంచెం కొంచెం ఉంటుంది. అది క్యాప్ తీసేసి ఇందులో వేసేయాలి. ఈ బాక్స్లో వేసేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే ఎప్పుడు ఓపెన్ చేసినా గమగమలాడుతూ మంచి సువాసనతో చాలా బాగుంటుంది. ఇది మా అమ్మాయిదండి చీర, ఒక చీర. అది చాలా హైట్ ఉంటుంది, అందుకే పెద్ద వాడు కొనుక్కున్నది. కానీ నేను కూడా హైట్ ఏం తక్కువ ఉండదు, బాగానే ఉంటుంది హైట్. నాకు కూడా ఇది చాలా బాగుంటుంది ఈ చీర. నల్లగా ఉండే కూడా డార్క్ కలర్స్ బాగానే ఉంటాయి పెడితే. ఈ చీర కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇదండి నా
అదే ఏమంటారు ఫ్యాన్సీ పట్టు ఆ, విజయవాడ వరకు ఉన్న కలెక్షన్ ఇది. ఇంకో ఇంటి దగ్గర అయితే చెప్పక్కర్లేదు. ఇంటి దగ్గర శారీస్ చాలా ఎక్కువే ఉన్నాయి, పట్టు శారీస్ ఎక్కువ ఉన్నాయి ఇంటి దగ్గర. ఇది విజయవాడలో ఏదన్నా అకేషన్ బట్టి ఆ, ఒక 2-3 అయితే ఇక్కడ కొనుక్కున్నట్టువి, మిగిలింది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న శారీస్. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ ఇంకేం అడగదు, ఇదండి పని పని పని. వచ్చినప్పటి నుంచి విజయవాడలో పని, కాళహస్తిలో పని, ఒళ్ళు అలసిపోతుంది. వాళ్ళకి ఫుడ్ కూడా పాపం మా ఆయనకి ఈరోజు 2:20కి పెట్టాను భోజనం. అదండి, బాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి, బాయ్.